హాయ్, వెల్కమ్ టు 77 ఆన్లైన్ ట్యూటోరియల్. మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకి అన్ని క్లాసులకి సంబంధించిన వీడియోలు ఒకటి మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు 10వ తరగతికి సంబంధించిన గణితాంశమైనటువంటి క్షేత్రమితి, అదే మెన్సురేషన్. ఇందులో 10.3 అభ్యాసానికి సంబంధించిన కాన్సెప్ట్ని తెలుసుకుందాం. దాంతోపాటు మరికొన్ని లెక్కల్ని ఈ వీడియోలో నేర్చుకుందాం. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మనం చేసిన ఎన్నో వీడియోలు మీ ముందుకు రాబోతున్నాయి. ఇక క్లాస్లోకి వెళ్దాం. Dear students, here we are discussing about the concept which is relevant to 10.3 exercise. Here given that volume of combination of solids. In this case, some solids are combined to get a new solid. See, here we are looking this figure. This solid is combination of cuboid and half cylinder. We are cutting this cylinder according to vertically. Base of the cylinder is semicircle and height will be same to the previous cylinder, and this height of the cylinder also equal to the length of the cuboid. And here breadth of the cuboid is equal to diameter of the base of the half cylinder, that is diameter of semicircle. Okay, here given that measurements and the volume of air inside the shed, this type of shed we are making here, is given by the volume of air inside the cuboid and inside the half cylinder taken together. The length, breadth, height of the cuboid measurements are given, and so the required volume equal to volume of cuboid plus half into volume of the cylinder. We are using this formula and we are getting the answer. Here, in calculating the surface area of combination of solids, we cannot add the surface areas of the two solids. That means total surface areas we are not adding of the two solids, because some parts of the surface areas disappears in the process of joining them. However, this will not be the case when we calculate the value. The volume of the solid formed by joining two basic solids, which actually be the sum of the volumes of the constants as we see in the example above. Okay, చూడమ్మ పిల్లలు, ఇప్పుడు మనం 10.3 ఎక్సర్సైజ్కి సంబంధించిన కాన్సెప్ట్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఘనాకార వస్తు సముదాయ ఘనపరిమాణం. ఇక్కడ ఘనాకార వస్తు సముదాయ ఘనపరిమాణం కనుగొనే విధానం ఈ ఉదాహరణ ద్వారా చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యాక్టరీ షెడ్ ఉంది. ఈ షెడ్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఇచ్చారు. ఇది ఏ షేప్లో ఉంది అంటే చూడండి, ఇక్కడ దీర్ఘగణం ఉంది. దీర్ఘగణం పైన అర్ధవృత్తాకారంగా ఉండే ఒక ఆకారం ఉంది. ఇదేంటవుతుందంటే ఒక స్తూపాన్ని నిలువుగా చీల్చినట్లయితే ఈ విధమైన ఆకారం అనేది, అంటే స్తూపంలో సగం అండి. ఈ సగం స్తూపం యొక్క భూమి అనేది అర్ధవృత్తాకారంలో ఉందండి. సో జనరల్గా స్తూపం యొక్క ఘనప్రమాణం కొనుక్కోవాలంటే భూవైశాల్యం ఇంటూ ఎత్తు అని మనం తీసుకుంటాం. భూమి వృత్తాకారంలో ఉంటుంది. వృత్తం యొక్క వైశాల్యము πr² ఇంటూ h అని తీసుకుంటాం. కానీ ఇక్కడ వృత్తము భూమి కాదు, ఇక్కడ అర్ధవృత్తం భూమి. ఈ స్తూపానికి అర్ధవృత్తం భూమి ఉంది. ఏది ఏమైనప్పటికీ దీని యొక్క ఘనప్రమాణం కొనుక్కోవాలంటే మనం స్తూపం యొక్క ఘనప్రమాణంలో సగంగా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఇచ్చిన కొలతలు బట్టి 15 మీటర్లు అనేది దీర్ఘగణం యొక్క పొడవైందండి. ఇదే ఆ స్తూపం యొక్క ఎత్తుగా మనం పరిగణిస్తాం. అదేవిధంగా ఈ దీర్ఘగణం యొక్క ఎత్తు అనేది 8 మీటర్లు ఇచ్చాడు. ఆ ఎత్తుని దీర్ఘగణం ఘనప్రమాణం కొనుక్కోవడంలో మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ దీర్ఘగణం యొక్క వెడల్పు 7 మీటర్లు ఉంది. ఈ వెడల్పు అనేది అర్ధవృత్తం యొక్క వ్యాసానికి సమానమవుతుందండి.
ఈ దీర్ఘగణం యొక్క వెడల్పు 7 మీటర్లను ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ ఏమడిగాడంటే ఈ షెడ్ లోపల ఉన్న గాలి యొక్క ఘన పరిమాణాన్ని మనం కనుక్కోవాలండి. కావలసిన ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు దీర్ఘగణ ఘనపరిమాణము ప్లస్ 1/2 ఇంటూ స్తూపం యొక్క ఘనపరిమాణం అండి. విలువల్ని ప్రతిక్షేపించి చేసినట్లయితే మనకి ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ముఖ్యమైన సూచన ఏంటంటే ఘనాకార వస్తు సముదాయ ఉపరితల వైశాల్యము ఆ ఆకృతిలోని ఘనాకార వస్తువుల ఉపరితల వైశాల్యముల మొత్తములకు సమానం కాదు. సంపూర్ణతల వైశాల్యం సమానం అవ్వదండి. ఎందుకంటే దీనికి గల కారణాలు కొన్ని ఉపరితలములు వస్తువులను జతపరిచినప్పుడు ఏకీభవిస్తాయి, అంటే కొన్ని మెర్జ్ అయిపోతాయండి. కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియాలు కానీ కరుగుడు సర్ఫేస్ ఏరియాలు కానీ కనుక్కుంటే రాదండి. ఏవైతే జాయిన్ అయిపోయి ఉన్నాయో కలిసిపోయి ఉన్నాయో మనం కనుక్కోకూడదు, కనుక వాటిని పరిగణలోకి తీసుకుంటాం. కానీ ఘనపరిమాణం మాత్రం ఆ వస్తువులోని ఘనాకార ఆకృతుల ఘనపరిమాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మొత్తానికి సమానం అవుతుంది. Here see one of the example question. A solid toy is in the form of a right circular cylinder with hemispherical shape at one end and a cone at other end. Their common diameter is 4.2 cm and the height of the cylindrical and conical portions are 12 cm and 7 cm respectively. Find the volume of the solid toy. Use pi equal to 2/7. Let height of the conical portion h1 equals 7 centimeters and the height of the cylindrical portion h2 we say that is 12 centimeters. Radius, common radius this is r equal to 4.2/2. We are getting 4.2 is the given diameter, so by 2 we are getting the 2.1 is the radius. Immediately we are taking here 21/10 centimeters because of point should be cancelled. Volume of the solid toy equal to volume of cone plus volume of the cylinder plus volume of the hemisphere. So here the formulas are there. See, once observe the diagram. Here first one, volume of the cone 1/3 pi r square h1. Here height of the cone we say that h1 plus volume of the cylinder is pi r square h means h2. Here we are denoted the height of the cylinder is h2 plus 2/3 pi r cube is the volume of the hemisphere. Here we are taking out the common pi r square. We are getting 1/3 h1 plus h2 plus 2/3 into r. We can substitute the values. Pi means 22/7 into 21/10 whole square into 1/3. h1 is 7 plus h2 is 12 plus 2/3 into r means 22/10. We are going to calculating here. We are getting like this. Yes, observe here. Anybody want to do this? Please make a screenshot. Okay, here 218.064 centimeter cube is the volume of the combined solid like this. Did you understand this problem? చూడండి ఇక్కడ ఉదాహరణ 10 లెక్కన ఒక చివర అర్ధగోళాకారంను మరో చివర క్రమవృత్తాకార శంకు ఆకారంను కలిగిన క్రమవృత్తాకార స్తూపాకార ఘనాకృతి ఆట వస్తువు యొక్క ఉమ్మడి వ్యాసము 4.2 సెంటీమీటర్లు, స్తూపాకార శంకు ఆకార భాగం యొక్క ఎత్తులు వరుసగా 12 సెంటీమీటర్లు మరియు 4 సెంటీమీటర్లు అయితే ఆ ఘనాకార ఆట వస్తువు యొక్క ఘన ప్రమాణాన్ని కనుక్కోండి. పై విలువ 22/7గా తీసుకో. అయితే ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ మనకి 2 ఎత్తులు ఇచ్చాడండి. అవి ఏంటంటే శంకు ఆకారం యొక్క ఎత్తు, అదేవిధంగా స్తూపాకార భాగం యొక్క ఎత్తు. ఈ రెండింటిని h1 h2 అనుకున్నాం. శంకు ఆకారానికి సంబంధించింది 7 సెంటీమీటర్స్, స్తూపాకారానికి సంబంధించింది మనం h2 అనుకున్నాం, అది 12 సెంటీమీటర్లు. అయితే వ్యాసార్థము రెండింటికి కామన్గా ఉంది కాబట్టి అది డయామీటర్ ఇచ్చాడు, మనకి వ్యాసం ఇచ్చాడు 4.2. 4.2/2 చేస్తే మనకి 2.1 అనేది వ్యాసార్థం వస్తుంది. దీన్ని పాయింట్లో ఉంది కాబట్టి ఈ 2.1ని 10 చేత మనం భాగిస్తే 21/10 మనం రాసుకోవచ్చండి.
ఆట వస్తువు యొక్క ఘన ప్రమాణాన్ని ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ ఆట వస్తువు ఏ విధంగా ఉంది చూడండి. మొదట శంకు ఆకారము, తర్వాత స్తూపాకారము, తర్వాత అర్ధగోళ ఆకారం. చూడండి, దీని యొక్క ఘన ప్రమాణాన్ని కనుక్కోవాల్సి వచ్చేటప్పుడు ఈ మూడింటి యొక్క ఘన ప్రమాణాలు మొత్తం చేస్తే మనకి సరిపోతుందండి. ఆ విధంగా ఇక్కడ ఈ ఆట వస్తువు యొక్క ఘన ప్రమాణం శంకు ఆకార భాగ ఘన ప్రమాణము ప్లస్ స్తూపాకార భాగ ఘన ప్రమాణము ప్లస్ అర్ధగోళాకార భాగ ఘన ప్రమాణాన్ని మనం తీసుకుంటున్నామండి. శంకు ఘన ప్రమాణ సూత్రము 1/3 πr² h. శంకు యొక్క ఎత్తు h1 కాబట్టి ఇక్కడ h1 అని రాసాము. ప్లస్ స్తూపాకార యొక్క ఘన ప్రమాణం πr² h2 అండి. ప్లస్ అర్ధగోళ యొక్క ఘన ప్రమాణానికి సూత్రం 2/3 πr³ అండి. సో ఇందులో ఈ మూడింటిలో πr² మనం కామన్ తీసినట్లయితే 1/3 h1 ఉంటుంది, ప్లస్ అదేవిధంగా అక్కడ h2 ఉంటుంది, ప్లస్ 2/3 r ఉంటుంది. ఇప్పుడు విలువల్ని ప్రతిక్షేపించి ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడ పై బదులుగా మనం 22/7 ప్రతిక్షేపించాం, r బదులుగా 21/10. 1/3 h1 అంటే మనకి శంకు ఆకారం యొక్క ఎత్తు అండి, అది 7, ప్లస్ h2 అంటే 12, ప్లస్ 2/3 ఇంటూ r అంటే 21/10. వీటిని ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే 22/7 ఇంటూ 21 స్క్వేర్ అంటే 441/10² అంటే 100. 7 1 7/3 ప్లస్ 12/1 రాసుకుందాము. అదేవిధంగా 2 1 2 5 క్యాన్సిల్ అయింది, 3 1 3 7 క్యాన్సిల్ అయింది, 7/5. దీన్ని ఇలా ప్రాబ్లమ్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే మనకు ఆన్సర్ 218.064 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. అర్థమైందండి? హియర్ గివెన్ దట్ ఇన్ ఎగ్జాంపుల్ 11th క్వశ్చన్, a cylindrical container is filled with ice cream whose diameter is 12 centimeters and height is 15 centimeters. The whole ice cream is distributed to 10 children in equal cones having hemispherical tops. If the height of the conical portion is twice the diameter of its base, find the diameter of the ice cream cone. Here, one of the relation given to you, the relation is the height of the conical portion is twice the diameter of base. So, let the radius of base of conical ice cream, that is we can say x, radius, then diameter is 2x. Okay. Then the height of the conical ice cream, that is height of the conical portion is twice to the diameter of the base. Diameter is 2x. We can find out the height of the conical ice cream is 2 into diameter. So 2 into 2x, that is 4x. See, it is clearly given in diagram. Radius we can say x, diameter is 2x. Automatically twice 4x is the height of the conical portion. Now we can substitute these values of the ice cream cone. Volume of the ice cream cone is coming from the formulas of cone and hemisphere. So volume of conical portion plus volume of hemispherical portion is 1/3 πr² h plus 2/3 πr³. And here we are substituting h value 4x and radius value x, and we are getting the 6πx³/3. Okay, this is we can simplify, cancel by 3. 3 2s are 2πx³ centimeter cube is our value. So diameter of cylindrical container 12 centimeters, height will be 15 centimeters. So volume of the cylindrical container πr² h, pi into 6² into 15. So here multiplication, we are doing the multiplication, 540 pi centimeter cube. Number of children to whom ice cream is given 1. So volume of cylindrical container by volume of 1 ice cream cone. Here before we are doing the conical portion volume and then cylindrical portion volume is 540 pi. So we will divide large one
by small one, we are getting the number of things. So here 540 pi by 2 pi x cube equal 10, and we are getting the x cube equal to 540 by 2 into 10, that is nothing but 27. X cube equal 27, then x value is 3 centimeters. So diameter of ice cream cone is 2 into x. X is here 3, 2 3s are 6 centimeters. Did you understand? Yes. చూడండమ్మా, ఇక్కడ ఉదాహరణ 11 లెక్క 12 సెంటీమీటర్ల వ్యాసము మరియు 15 సెంటీమీటర్లు ఎత్తు కలిగిన ఒక స్థూపాకార పాత్ర ఐస్ క్రీమ్తో నింపబడింది. ఈ ఐస్ క్రీమ్ను పైతలం అర్ధగోళాకారంలో ఉన్న శంకువులలో సమానంగా నింపి 10 మంది పిల్లలకు పంచబడింది అన్నమాట. శంకు ఆకార భాగపు ఎత్తు భూ వ్యాసమునకు రెట్టింపు యొనచో ఐస్ క్రీమ్ కోన్ యొక్క వ్యాసాన్ని కనుక్కోండి. అయితే ఇక్కడ చూడండి, మనకి ఒక సంబంధం ఇచ్చాడండి, రిలేషన్. శంకు ఆకార భాగం ఎత్తు అనేది భూ వ్యాసమునకు రెట్టింపు అన్నాడు. కాబట్టి మనం శంకు ఆకార భాగం ఐస్ క్రీమ్ యొక్క భూ వ్యాసార్థాన్ని ఎక్స్ అనుకుందాము. ఎక్స్ సెంటీమీటర్లు. వ్యాసం వచ్చి ఎంత అవుతుందండి? 2 ఇంటూ వ్యాసార్థం అండి. 2 ఇంటూ ఎక్స్ సెంటీమీటర్లు అవుతుందండి వ్యాసం. ఓకే. అయితే దాని ఎత్తు ఏమవుతుందండి? ఇక్కడ ఏంటంటే రిలేషన్ ఇచ్చాడు మనకి. శంకు ఆకార భాగం యొక్క ఎత్తు భూ వ్యాసానికి రెట్టింపు అన్నాడు. అంటే దాని ఎత్తు ఏంటి అవుతుందండి? 2 ఇంటూ భూ వ్యాసం అండి. భూ వ్యాసం ఏమైందండి? 2x అయిందండి. కాబట్టి 2 ఇంటూ 2x తీసుకున్నాము. 4x అనేది ఎత్తు అయిందండి. చూడండి, ఈ డయాగ్రామ్లో వ్యాసార్థం ఇక్కడ x సెంటీమీటర్లను తీసుకున్నాము. ఎత్తు ఏమైందండి? 4x అయిందండి. సో ఇప్పుడు మనం ఫార్ములాని ప్రతిక్షేపిద్దాం. ఐస్ క్రీమ్ కోన్ యొక్క ఘనప్రమాణం ఏ విధంగా వస్తుందంటే, శంకు ఆకార భాగం యొక్క ఘనప్రమాణము ప్లస్ అర్ధగోళాకృతి భాగం యొక్క ఘనప్రమాణానికి ఈ రెండింటినీ చేస్తే మనకి వస్తుందండి. సో సూత్రాలని మనం ప్రతిక్షేపించినట్లయితే 1/3 పై ఆర్ స్క్వేర్ ఇచ్చినది శంకు యొక్క ఘనప్రమాణ సూత్రం, ప్లస్ 2/3 పై ఆర్ క్యూబ్ అనేది అర్ధగోళం యొక్క ఘనప్రమాణం సూత్రం. కాబట్టి ఇక్కడ హెచ్ ప్లేస్లో 4x వేసుకోవాలి, ఇక్కడ ఆర్ ప్లేస్లో ఎక్స్లు వేసుకోవాలండి. ఈ విధంగా చేస్తే ఇది చూడండి 4πx³ ప్లస్ 2πx³ బై 3 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ 4 + 2 6 అండి. 6πx³ బై 3. ఇప్పుడు 3 1 3 6 క్యాన్సిల్ అయింది. 2πx³ అనేది సెంటీమీటర్ క్యూబ్లో మనకి ఇది వచ్చిందండి. ఇప్పుడు ఆ స్తూపం యొక్క ఘనప్రమాణాన్ని మనం కనుక్కుంటామండి. స్తూపం యొక్క కొలతలు ఇచ్చాడు. స్తూపాకార పాత్ర యొక్క వ్యాసము 12 సెంటీమీటర్లని, దాని ఎత్తు 15 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఈ విలువల్ని స్తూప ఘనప్రమాణ సూత్రం πr² హెచ్లో ప్రతిక్షేపిస్తే మనకి π ఇంటూ 6² ప్లస్ 15 540 π సెంటీమీటర్ క్యూబ్ వచ్చిందండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ని ఎంతమంది విద్యార్థులకు పంచారు అంటే 10 మందికి పంచారండి. అయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ థింగ్స్ మనకి రావాలంటే ఎంతమందికి పంచారో కావాలంటే స్తూపాకారపు డబ్బాలోంచి, అంటే ఐస్ క్రీమ్ ఉంచబడినటువంటి స్తూపాకారపు డబ్బాలోంచి కోన్ ఐస్ క్రీమ్లుగా మనం స్తూపాకార పాత్రని 10 మందికి సర్దుతున్నాం. కాబట్టి 10 అనే నెంబర్ మనకు కావాలంటే పెద్దగా ఉన్న ఘనప్రమాణం బై చిన్న ఘనప్రమాణం అండి. ఇక్కడ పెద్దగా ఏది ఉంది? స్తూపాకార పాత్ర ఉంది. కాబట్టి స్తూపాకార పాత్ర యొక్క ఘనప్రమాణము బై ఒక ఐస్ క్రీమ్ కోన్ యొక్క ఘనప్రమాణాన్ని మనం తీసుకుంటే 10 వస్తుందండి. కాబట్టి 540 π బై 2πx³ ఈక్వల్ టు 10. దీన్ని క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకి x³ ఈక్వల్ టు 540 బై 2 ఇంటూ 10 వస్తుందండి. ఇది 27 అండి. x³ 27 అయితే x విలువ వచ్చి మనకి 3 అవుతుందండి. 3 సెంటీమీటర్లు అవుతుంది. కానీ దీని యొక్క వ్యాసం అడిగాడు కాబట్టి 2x ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అని మనం తీసుకుంటామండి. అర్థమైందమ్మా? Like this way we are moving to the example 12th question. A solid consisting of a right circular cone standing on hemisphere is placed upright in a right circular cylinder full of water and touches the bottom. Find the volume of the water left in the cylinder. Given that the radius of the cylinder is 3 centimeters and its height is 6 centimeters, the radius of hemisphere is 2 centimeters and height of the cone is 4 centimeters. Take the value of pi equal to 2 by 7.
In the figure drawn here, ABCD is cylinder and LMN is hemisphere. See here, OLM is core. Okay, we know that where a solid consisting of a cone and hemisphere is immersed in a cylindrical full of water, then some water equal to the volume of the solid is displaced. Yes, what thing is we are immersed in that water containing cylinder, that volume of that thing is equal to volume of the water poured out. Okay, this is simply Archimedes rule. This is, so we are applying that rule. Yes, now volume of the cylinder, we have to find out that pi r square h is the volume of the cylinder. Pi into r is given that 3 centimeters, so 3 square into 6 equal to 54 pi. Keep the pi same, don't take the value. Volume of the hemisphere is 2/3 pi r cube and 2/3 pi 2 cube. This value is 16 by 3 pi centimeter cube. Pi value keep the same also. Volume of cone equal to 1/3 pi r square h. 1/3 pi 2 square into 4. Here we are getting 16 by 3 pi centimeter cube. Yes, volume of cone and hemisphere we are adding 16 by 3 pi plus 16 by 3 pi, 32 by 3 pi. Yes, now volume of the water left in the cylinder is volume of cylinder minus volume of cone and hemisphere. So volume of cylinder minus 32 pi by 3. Volume of cylinder already we found. 54 pi minus 32 pi by 3. We are calculating, we are getting 130 pi by 3. Okay, pi value here taken that 22 by 7 and we are getting the calculation final answer is 136.19 centimeter cube. Did you understand? Yes. చూడండి పిల్లలు, ఇక్కడ ఉదాహరణ 12 లెక్క ప్రక్కపటంలో చూపిన విధంగా అర్ధగోళాకృతిపై నిటారుగా క్రమవృత్తాకార శంకును నిలిపినట్లు ఉన్న ఘనాకార వస్తువును నీటితో పూర్తిగా నింపబడి ఉన్న ఒక క్రమవృత్తాకార స్తూపాకృతి వస్తువులో దాని అడుగు భాగము తాకేటట్లుగా ముంచబడింది. స్తూపం యొక్క భూ వ్యాసార్థము 3 సెంటీమీటర్లు మరియు ఎత్తు 6 సెంటీమీటర్లు. అర్ధగోళం యొక్క వ్యాసార్థము 2 సెంటీమీటర్లు. శంకు ఎత్తు 4 సెంటీమీటర్లుగా ఉంటే స్తూపంలో మిగిలి ఉన్న ఆ నీటి యొక్క ఘనప్రమాణం అంతా ఇక్కడ పై వాల్యూ 22,700గా తీసుకోవాలి. చూడండి, ఈ బొమ్మను బాగా పరిశీలించినట్లయితే స్తూపాకారపు పాత్రలో అర్ధగోళాకారము శంకువు కలిగి ఉన్న భాగం ఉంచబడింది అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఇది పెట్టిన తర్వాత ఈ శంకువు అర్ధగోళాకారం ఉన్న పాత్రలు స్తూపాకార పాత్రలో పెట్టిన తర్వాత కొంత నీరు అనేది బయటికి పొర్లిపోతుంది. ఇది ఆర్కిమిడీస్ సూత్రం అండి. అయితే మరలా దాన్ని బయటికి తీసిన తర్వాత ఆ పాత్రలో మిగిలి ఉన్న నీటి ఘనప్రమాణం కనుక్కోమని చెప్పాడు. అంటే ఇక్కడ ఏం చెయ్యాలి? ఈ స్తూపాకార పాత్ర ఘనప్రమాణంలోంచి ఆ శంకు మరియు అర్ధగోళం ఘనప్రమాణాల మొత్తాన్ని తీసివేయాలండి. అయితే ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏబిసిడి అనేది స్తూపం అండి, ఎల్ఎంఎన్ అనేది అర్ధగోళం అండి, ఓఎల్ఎం అనేది శంకు. ఎస్, చూడండి ఈ విధంగా నేమ్స్ ఇచ్చుకున్నాం మనం. అర్ధగోళంపై నిలుపబడిన క్రమవృత్తాకార శంకు ఆకార వస్తువు స్తూపంలో ముంచబడితే తొలగించబడిన పొర్లిపోయిన నీటి ఘనప్రమాణం ఆ ముంచిన వస్తువు యొక్క ఘనప్రమాణానికి సమానమవుతుంది. ఇది ఆర్కిమిడీస్ సూత్రం అని చెప్పుకున్నాం. అయితే చూడండి, ఇక్కడ స్తూపం యొక్క ఘనప్రమాణం పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఇంటూ ఇక్కడ వ్యాసార్థం, స్తూపం వ్యాసార్థం 3 అయ్యింది. హెచ్ అంటే ఎత్తు 6 సెంటీమీటర్లు. పై ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 6 చేస్తే 54 పై సెంటీమీటర్ క్యూబ్ వస్తుందండి. అలాగే అర్ధగోళం యొక్క ఘనప్రమాణము 2/3 పై ఆర్ క్యూబ్ అండి. 2/3 ఇంటూ పై ఇంటూ ఆర్ అంటే ఇక్కడ వ్యాసార్థం 2 అండి, 2 క్యూబ్ తీసుకుంటాము. 16/3 పై అండి సెంటీమీటర్ క్యూబ్. పై విలువను ఇక్కడ ప్రతిక్షేపించొద్దు. శంకు యొక్క ఘనప్రమాణం ఇప్పుడు చూసినట్లయితే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఇంటూ ఆర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే 4 అండి. 16/3 పై సెంటీమీటర్ క్యూబ్ అండి. శంకు మరియు అర్ధగోళం యొక్క ఘనప్రమాణం అంటే ఈ రెండూ కలిపినట్లయితే 16
π/3 ప్లస్ 16 π/3 కలిపినట్లయితే 32/3 ఇంటూ π అవుతుందండి. అయితే ఇప్పుడు మనం స్తూపాకార వస్తువు నుండి తొలగించబడిన నీటి ఘనప్రమాణం కావాలంటే స్తూపం ఘనప్రమాణంలోంచి శంకు మరియు అర్ధగోళం ఘనప్రమాణాన్ని తీసివేయాలని మనం చెప్పుకున్నాం. అయితే స్తూపం ఘనప్రమాణం ఎంత అండి? 54 π మైనస్ 32 π/3. దీన్ని క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 130/3 ఇంటూ π వస్తుందండి. π విలువను 22/7గా మనం తీసుకొని ప్రతిక్షేపించి క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకి 136.13 సెంటీమీటర్ల క్యూబ్ అనేది వస్తుందండి. అర్థమైందమ్మా? ఈ ఉదాహరణ లెక్క చాలా ఇంపార్టెంట్. ఇది చక్కగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి బాగా. Now we are moving to example 13 question. A cylindrical pencil is sharpened to produce a perfect cone at one end with no over loss of its length. The diameter of pencil is 1 centimeter and the length of the conical portion is 2 centimeters. Calculate the volume of the shavings. That means removing that. Given your answer correct to 2 places of it is in decimal. Pi value 355/113 you have to take. Diameter of pencil is given 1 centimeter and so radius of the pencil equal to 0.5 automatically and length of the conical portion is equal to 2 centimeters. Volume of shavings equal to volume of cylinder of length 2 centimeter and base radius 0.5 centimeters minus volume of the cone formed by its cylinder. Volume of the cone formed by this volume of the cone formed by this cylinder. So pi r square h minus 1/3 pi r square h only. Here finally 2/3 pi r square h. Here we are taking the common pi r square h. 1 minus 1/3. 1 minus 1/3 nothing but 2/3. So 2/3 pi r square h. Here the value 2/3 is the same. Pi value 355/113 and radius is 0.5 whole square. And into h is 2 centimeters. Calculating we are getting the answer 1.05 centimeter cube. Here we are getting the final answer is 1.05 centimeter cube. చూడండి, ఇక్కడ ఉదాహరణ 13 లెక్క స్తూపాకారంగా ఉన్న పెన్సిల్ను ఒక చివర చెక్కి ఆ చివరను ఒక శంకు ఆకృతిలో మారిస్తే దాని పొడవులో మార్పు లేకుండా ఉండాలి. పెన్సిల్ యొక్క వ్యాసము 1 సెంటీమీటరు మరియు శంకు ఆకృతి భాగం యొక్క ఎత్తు 2 సెంటీమీటర్లు అయినప్పుడు చెక్కబడిన భాగం యొక్క ఘనపరిమాణం ఎంత? పై విలువ ఇక్కడ 355/113గా తీసుకోవాలండి. అయితే చూద్దాం ఒకసారి. పెన్సిల్ యొక్క వ్యాసం ఎంత ఇచ్చాడండి? 1 సెంటీమీటర్ ఇచ్చాడండి. పెన్సిల్ యొక్క వ్యాసార్థం మనం ఆర్ విలువ 0.5 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. శంకు ఆకార భాగం యొక్క పొడవు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్లను ఇచ్చాడు. ఇక ఇచ్చినవన్నీ రాసుకుందాం. చెక్కబడిన భాగం ఘనపరిమాణం ఏ విధంగా వస్తుందండి అంటే 2 సెంటీమీటర్లు పొడవు 0.5 సెంటీమీటర్లు భూవ్యాసార్థం గల స్తూపాకృతి ఘనపరిమాణంలో నుంచి ఆ స్తూపముచే ఏర్పడిన శంకు పై భాగం యొక్క ఘనపరిమాణాన్ని మనం తీసివేసేస్తే మనకు వస్తుందండి. కాబట్టి ఇక్కడ చూడండి అమ్మా, టోటల్ పై ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అండి ఈక్వల్ 2/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ వస్తుందండి. అయితే ఇక్కడ విలువల్ని ప్రతిక్షేపించినట్లయితే 2/3 ఇంటూ పై 355/113 ఇంటూ ఆర్ విలువ 0.5 అది హోల్ స్క్వేర్ అండి ఇంటూ 2 సెంటీమీటర్ క్యూబ్ చేసినట్లయితే 1.05 సెంటీమీటర్ క్యూబ్గా మన ఆన్సర్ వస్తుందండి. అర్థమైందండి? ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ అండి, బాగా ప్రాక్టీస్ చేయండి. చూసారా ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో అంతకంటే ముందుగా వచ్చి చేరుతాయి. అదేవిధంగా మ్యాథ్స్తో పాటు హిందీ, తెలుగు, సైన్స్ అనే సబ్జెక్టులు కూడా మేము ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం. 10వ తరగతి పరీక్షను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోలన్నింటినీ రూపొందిస్తున్నాం. మన 10వ తరగతి పిల్లలు మన ఛానల్ని చక్కగా ఉపయోగించుకోండి. స్టే ట్యూన్ 77 ఆన్లైన్ ట్యూటోరియల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.